ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ధనుర్మాసంలో ఎక్కువగా మనము గోదాదేవిని తలుచుకుంటాం రమగారు. ఆవిడే తిరుప్పావై రచించి ప్రతిరోజు ఒక పాసురం చదివి స్వామిలో అంకితం అయిపోయారు కదా రమగారు. అసలు ఆవిడెవరు, ఆవిడికి సంబంధించిన కథ ఏంటి? విశేషంగా చెప్పబడేటువంటి పన్నిద్దరాళ్వార్లుగా చెప్పబడుతున్నటువంటి 12 మంది విష్ణు భక్తులు, మహావిష్ణు భక్తులైన వాళ్ళు 12 మంది చెప్పబడతారు. వాళ్ళలో ఒకరు గోదాదేవి, ఒకే ఒక్క స్త్రీ భక్తురాలు. మిగతా వారంతా అందరూ పురుషులే. అందరూ పురుషులే. 11 మంది వాళ్ళు, 12వది అమ్మ. అయితే ఈమె ఈ 10 మంది ఆళ్వార్లలో ఒకరైనటువంటి పెరియాళ్వారికి దొరికింది. ఈమె అయోనిజగా జన్మించింది అని చెప్తారు. ఆమె ఎవరి సంతానమో తెలీదు. ఈ పెరియాళ్వారిని విష్ణు చిత్తులు అనేవారు. భగవంతుణ్ణి, విష్ణువునే మనస్సులో ఉంచుకునేవారు. వారు వివాహితులుగా చెప్పరు, వివాహితులు కాదు. తన జీవితాన్ని విష్ణువుకే అంకితం చేసి ఉన్నారు. శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్ర సాయికి దేవాలయం ఉన్నదట. ఈయన అక్కడ తులసి వనాన్ని పెంచుకుని రోజు తులసి మాలల్ని స్వామివారికి కైంకర్యం చేసేవారు. అప్పుడప్పుడు శ్రీరంగానికి శ్రీవిల్లిపుత్తూరుకి చాలా దూరం, ఎక్కువ దూరమే. అప్పుడప్పుడు స్వామివారికి కూడా విశేషమైన సేవా కాలానికి ఇక్కడి నుంచి దండలు వెళ్ళేవి. ఈయన మాలలు కట్టడంలో అద్వితీయమైన ప్రతిభ ఉన్నవారు ఈ విష్ణు చిత్తులు. ఇక నిరంతర విష్ణునామ స్మరణే చేసుకునేవారు. ఆయనకి ఒకనాడు తను పెంచుతున్నటువంటి తులసి కాననంలో, అంటే తులసి వనం చాలా పెద్దదట, అందులో తులసి చెట్టు మొదట్లో సంటి బిడ్డ దొరికింది. ఆడపిల్ల, స్త్రీ శిశువు, లక్ష్మీదేవి స్వరూపంగా ఉన్నటువంటి పాప ఇది. ఆయన పెంచుకున్నారు. అసలు అమ్మవారి గోదాదేవి హారతులు చెప్పేటప్పుడే చెప్తారు, కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవామ, ఇట్లా చెప్తారు. కర్కటక మాసం అంటే ఇంచుమించుగా సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, జూలై ఆగస్టు మధ్యలో ఆ కర్కాట మాసం. మనం చెప్పుకోం కదా, మనకి మాసాలకి పేర్లు ఉండవు. మన మాసాలు చైత్రం, వైశాఖం. చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉన్నాడో అది మన మాసంగా ఉంటుంది. అవునండి. ఈ చోళ సాంప్రదాయం, మనకి తమిళ సాంప్రదాయం, ద్రవిడులు ఆ పక్క వాళ్ళంతా కూడా, తమిళనాడు అంతా కూడా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో అది ఆ మాసంగా, అంటే వాళ్ళది సంక్రమణ మాసమే లెక్క. అవునండి. ఆ మాసాల లెక్క ప్రకారం కర్కాటక మాసంలో, కర్కట మాసం అంటారు, అందులో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో, పుబ్బా నక్షత్రం, ఆ నక్షత్రంలో ఈవిడ జన్మించారు. పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అంటాం కదా. ఈ పూర్వ ఫల్గుణిలో ఆమె దొరికింది స్త్రీ శిశు. పరమాద్భుత సౌందర్యవతిగా ఉండి లక్ష్మీ కళ ముఖంలోంచి ఉట్టిపడుతూ ఉన్నటువంటి ఆమెని పెంచుకున్నారు. కోదయి అని పిలిచేవారు. పువ్వుల దండ కోదయి అంటే, గోదా. ఈ అమ్మాయి గారు కాబట్టి ఆండాళ్ళ అనేవాళ్ళు. ఆండాళ్ళుగా, కోదయిగా ఎంతో ముద్దుగా చక్కగా వాళ్ళ దగ్గర పెరిగింది. అందరూ శ్రీ వైష్ణవులు. ఎవరికి వచ్చింది వాళ్ళు అమ్మాయికి నేర్పుతూ ఉండేవారు. చిన్న పాపాయి తిరుగుతూ ఉంటే ఏముంది, గలగలమని గాజులు ఆడిస్తూ ఆడపిల్లలు తిరుగుతుంటే సంతోషంగా ముచ్చటగా ఉంటుంది. వీళ్ళు స్వామివారి సేవాకాలం అంతా వాళ్ళు పైకి చెప్పుకునేటువంటి నాలాయిరాలని, బోలెడని రకాల దివ్య ప్రబంధాలు అవి వాళ్ళంతా చదువుతూ ఉంటే, తర్వాత కృష్ణాష్టకము అవి చదవబడుతుంటే అవన్నీ వింటూ పెరిగింది ఆమె. మెల్లిగా తండ్రితో పాటు తులసి తోటలోకి వెళ్ళి తులసి సేకరించుకురావటం, దండలు అల్లటం నేర్చుకుంది. ఆడపిల్లలు అట్లాంటి పనులు చేస్తే చక్కగా ముచ్చటగా బాగుంటుంది. ఈవిడ అందంగా దండలు కట్టడం చక్కగా నేర్చుకుంది తండ్రి దగ్గర నుంచి. ఇంకా బాగా, ఇంకా ఆడపిల్లలకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కదా, ఆర్టిస్టిక్ ఐడియాలు వస్తాయి ఆడపిల్లలు. అవును. ఆమె ఇంకా ఎంతో నైపుణ్యంతో కళాత్మకమైన దండలు కట్టేది. ఈ దేవాలయం పక్కనే కృష్ణుడు ఉన్నాడు కదా, వటపత్ర సాయి, వారికి సమర్పించేవాళ్ళు. బాగుండేది. మెల్లిగా ఈ కృష్ణ గాథలు విని 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 అమ్మాయికి వ్యక్తత వచ్చేసరికల్లా కృష్ణుణ్ణి పతిగా భావించడం మొదలుపెట్టింది ఆవిడ. భగవంతుణ్ణి భర్తగా భావించడం మొదలుపెట్టింది. మెల్లిగా దండలు కట్టేది. ఆ కట్టిన దండ వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒంటి మీద పెట్టుకుని చూసుకుని బావి నీళ్ళల్లో చూసుకునేదట. తన ప్రతిరూపం చూసుకుని అదేలేండి సంతోషించి స్వామికి వేసేది, స్వామివారికి పంపించేది. అదేలే పంపించేది. ఒకనాడు శ్రీరంగానికి ఈ దండలు వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్తుండేది. ఆ దండ ధరించినప్పుడు స్వామివారు చాలా ప్రసన్నంగా కనపడేవారు. విగ్రహంలో సుప్రసన్నత కనపడేది. ఒక్కనాడు ఈయన పెరియాళ్వారు తన కూతురు ఇచ్చినటువంటి ఆ దండల్లో
ఒక వెంట్రుకని చూశారు. అదేదో చిన్న ముక్క కాదు, పొడవాటి వెంట్రుక. ఈ నిడుపాటి శిరోజాలున్న కూతురు కట్టిన దండలో ఆమె వెంట్రుక వచ్చేసరికల్లా అపచారం జరిగిందని చాలా బాధపడి ఆయన ఆ దండలు మానేశారు. స్వామివారు చాలా చిన్నపుచ్చుకున్నారట ఆ రోజు, దండ వేయలేదని. 2 సార్లు 3 సార్లు అయ్యేసరికల్లా ఆయనకి తెలిసింది ఇదేదో పొరపాటున జరగటం కాదు, ఇక్కడ ఏదో తేడా జరుగుతుందని. కూతురు ఆ వస్తువుని అలంకరించుకుని స్వామివారికి వేయవలసిన పువ్వుల దండని స్వయంగా అలంకరించుకుని మురిసిపోయి సంతోషంతో మళ్ళీ ఇస్తోంది. ఆయన ఇంత అపరాధం జరిగిందని ఆయన ఎంతో బాధపడ్డారు. ఈ అమ్మాయి ఏమో నేను కృష్ణునే వరించాను, ఆయన్నే వివాహం చేసుకుంటానంటుంది. ఈయన చాలా చిన్నబుచ్చుకుని భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుంటే ఆనాటి రాత్రి కల్లోకి వచ్చారట. నాకు ఆ దండే కావాలి, ఆమె ధరించిన దండ కావాలి, నాకు అదే నాకు సంతోషాన్ని కలిగిస్తుందని స్వామివారు చెప్పి ఆమెను నాకు తెచ్చి సమర్పించమని ఆజ్ఞిస్తే పెళ్లి కూతురుని చేసి ఈ గోదాదేవిని స్వామివారికి అప్పచెప్పారు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఈవిడ గోదాదేవికి ఈ కృష్ణుడే పతిగా కావాలన్న ఊహ రావటం మొదలైందో, వచ్చిన తర్వాత ఆమె ఏం చేసేది, కృష్ణుణ్ణి భర్తగా పొందటం కోసం ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. 1 రోజుల పాటు రోజు స్వామివారిని సేవించి, ఆ సేవించడానికి సేవకి వెళ్దాం రమ్మని స్నేహితురాళ్ళని పిలుస్తుంది. ఆ కృష్ణుడు నందగోపుని కుమారుడు, ఆ యశోదాదేవి కొడుకు. ఆయన నిద్రలేపుదాం రండి, ఆయన మనకి అవన్నీ జీవితంలో మనకు కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు. ఇట్లా పిలుస్తూ నీలాదేవి అని కృష్ణుడితో ఉన్నటువంటి నీళ్ళని కూడా పిలుస్తుంది. నీలాదేవి ఆయనతో పాటు ఉంది, కృష్ణుడితో నిద్రిస్తోంది. అవును, ఆయనకి భార్యలు ఉండటము, ఆయన దేవేర్లతో సేనించి ఉండటము ఈవిడికి తెలుసు. ఆయనే తనకు కూడా కావాలి. ఆ నీలా, ఓ అమ్మ నీలా, నువ్వు నిద్రలేవమ్మా, నువ్వు కాస్త తలుపు తీవమ్మా, అలాంటి పదాలు కూడా కనపడతాయి ఆ పావసరాలు. ఈ రకంగా చెప్తూ స్నేహితురాళ్ళందరినీ పిలుచుకెళ్ళి స్నానాలు చేయండి, పొద్దున్నే లేవాలి, వెలుతురు వచ్చేయకూడదు, నిద్రలేపి స్వామిని సేవించుకోవాలి మనం అని చెప్పి మనకి కావలసినది చేయాలంటే భగవంతుణ్ణి ఎట్లా పూజించాలో గోదాదేవి చూపిస్తుంది. ఈ 30 రోజులు గడిచాక సంక్రమణానికి ముందు రోజు ఈమెను పెళ్లి కూతురుగా అలంకరించి శ్రీరంగం తీసుకెళ్ళారు స్వామివారి దగ్గరికి. తీసుకెళ్తే ఈ వివాహ కళ్యాణం జరిగిన తర్వాత ఈమె స్వామివారిలో లీనమైపోయింది. విష్ణు చిత్తులు చాలా దుఃఖపడ్డారు, కూతుర్ని కోల్పోయానని. కానీ భగవంతుడే ఆయనకి ప్రబోధించి భక్తి మార్గాన్ని ప్రజలకి ఉపదేశించటానికి ఆ భూమాతే ఇట్లాంటి స్వరూపంలో వచ్చింది కాబట్టి ఈ మాయలోంచి తొలగిపో, నీకు జన్మించలేదు, నీకు లభించింది అంతే. ఎందుకంటే ప్రజలకి తెలియజేయటానికి, భగవన్ మార్గాన్ని ప్రజలకి అందజేయటం కోసం పుట్టినటువంటి శిశువే ఈమె, అంతకంటే రెండోది కాదని ఆయనకి నచ్చజెప్పారు. ఈ గోదాదేవి ఆయనలో ఐక్యమైపోయారు. అందుకని ఈ శ్రీరంగంలో కూడా ఈ 1 రోజులు విశేషంగా జరుగుతుంది. గోదాదేవి పూజింపబడుతుంది. తర్వాత ఆవిడికి విడిగా సన్నిధి ఉంటుంది. చాలా దేవాలయాల్లో మనకు కనపడుతుంటారు. లక్ష్మీదేవి ఓ వైపు ఉంటుంది, గోదాదేవి రెండో పక్కన ఉంటుంది. ఆండాళ్ళ సన్నిధి కనిపిస్తుంది. అవును అవును, తాయార్ల సన్నిధిలో ఆండాళ్ళ సన్నిధి కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ మామూలు విష్ణువాలయాలన్ని చోట్ల విశేషంగా తిరుప్పావై చదువుతారు. ఈ 1 రోజులు ఆమె చూపించినటువంటి మధుర భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ అదే మార్గాన్ని తీసుకుంటారు. అన్ని చోట్ల తిరుప్పావయ్యే పఠనం చేయబడుతుంది. ఆఖరికి తిరుమలలో కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావైనే చదివి స్వామివారిని మేల్కొల్పుతారు ఈ నెల. తర్వాత గోదాదేవిని పక్కన పెట్టి మళ్ళీ ఏడాదికి మళ్ళీ గోదాదేవి టర్నే వస్తుంది. ఇప్పుడు ఈ విశేషమైన కథను తెలుసుకుంటాం మనం. మేము కూడా ఇది చదవాలంటే తెలుగులో అనువాదం చేయబడి ఉన్నవి కొన్ని కనపడతాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా దీన్ని తెలుగులో చేశారు. వాళ్ళంతా మద్రాసులో ఉన్నారు కాబట్టి ఆ ద్రావిడ ప్రబంధాన్ని తెలుగులోకి చేశారు. కుదిరితే అది చదువుకోండి. లక్ష్మణ యతీంద్రులు అంటే మన ఏమనాలి, వాసుదేవాశ్రమానికి చెందిన వారు, మనకి పెదముత్తేవి గ్రామానికి చెందిన గురువు గారు, వారిది రసధుని పేరుతోటి ఒక పుస్తకం ఉంది. అది తెలుగులోనండి? అది కూడా తెలుగులో ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు తెలుగులోకి. అవి కూడా చదువుకోవచ్చు. లేదు తిరుప్పావై ద్రావిడ ప్రబంధం ఏమి చదువుతారో దాన్నే మనం వినచ్చు. లేదు ఇవేం చెయ్యం మనం,
విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు చక్కగా, అవును. 4 రోజులు చదువుకోవచ్చు కదా, హాయిగా చదువుకోండి. భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా అయినా భావించవచ్చు, ప్రేమించవచ్చు. మనం వ్యక్తిగా స్వీకరించలేం, కానీ భగవంతుడు మాత్రం మనని మనగానే స్వీకరిస్తాడు. మనకెంతసేపు వాళ్ళు అలా ఎందుకు లేరు, ఇలా ఎందుకు లేరు, ఇలా ఉంటే బాగుండేది, అనిపిస్తుంది. అట్లా ఉంటే బాగుండేది, ఇలా చేయకుండా అలా ఎలాగో చేస్తే బాగుండేది, ఊహలు ఉంటాయి మనకి. భగవంతుడికి అదేం లేదు. ఎవరు భక్తి ఏదైతే అది స్వీకరిస్తాడు ఆయన. అట్లా స్వీకరించబడిన ప్రేమే గోదాదేవి. ఆమె చెప్పిన ఈ 30 పాసురాలు చక్కగా వినసొంపుగా ఉంటాయి. అర్థం చెప్పేవాళ్ళు దొరికితే అర్థము తాత్పర్యము లక్షణంగా తెలుసుకుందాం, ఎంతో బాగుంటుంది. అవకాశం ఉంటే చేసుకుందాం. మిమ్మల్ని చదవమంటల్లా, నేను వినమంటున్నాను అంతే. అదే కథ. సంతోషం రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.